నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గుండాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్, సహకార బ్యాంక్, ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలు, వివేకవర్ధిని కళాశాల రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలు, ఫారెస్ట్ ఆఫీసు మొదలగు ప్రభుత్వ కార్యాలయాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోతో భారత రాజ్యాంగ రక్షణ దళం పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. అనంతరం మండల కేంద్రంలోని వివిధ పాఠశాలలో, కళాశాలల విద్యార్థులు స్కౌట్ వాయిద్యాలతో భారీ జాతీయ జెండాతో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ధర్మ సమాజ్ పార్టీ కొత్తగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, విద్యావంతుల వేదిక మండల నాయకులు సంజీవన్ కొప్పుల, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక, భారత రాజ్యాంగ రక్షణ దళం నాయకులు షారోజ్, పల్లెర్ల రవివర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. షారోజ్ మాట్లాడుతూ భారతీయ పౌరులైన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం తెలియాలని, విధిగా భారత రాజ్యాంగాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. నేటి భావి భారత ప్రజలకు భారత రాజ్యాంగమే శరణ్యమని, రాజ్యాంగ ధర్మమే భారత ప్రజల శ్రేయస్కర మార్గమని, సామ్రాట్ అశోక సమత రాజ్య చిహ్నం, దండ సమత, ధర్మచక్రం, లౌకిక త్రివర్ణం దేశ ప్రజల నైతిక జీవన పరివర్తన మార్గమని సామ్రాట్ సంజీవన్ పేర్కొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుగా ఇచ్చేసిన విద్యావంతులు, ఇక్కడున్న కళాశాల, పాఠశాల మరియు ఏపీఆర్ స్కూల్ యాజమాన్యానికి మరియు ప్రజాప్రతినిధులుగా ఇక్కడ అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం వస్తున్న నాయకులకు, అదేవిధంగా ఇక్కడ ఎంతో కాలంగా మనకి సేవలు అందిస్తూ ఇక్కడ డిగ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడికి పోవాలన్నా 60-70 కిలోమీటర్ల దూరంలో మన కనీసం ఒక మండలానికి ఎలాంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సదుపాయాలు లేని తరుణంలో మేడం గారు ఇక్కడ ఒక విద్యా వ్యవస్థను పురుగోసి అక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ మనకు సేవలు అందిస్తూ ఉన్నారు. మేడం వరలక్ష్మి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ కస్తూర్బా మేడం గారు, యశ్వ గారు, మేడం గారు ఈ ప్రాంతానికి వచ్చి సేవలు అందిస్తూ ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు నిర్మిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కస్తూర్బా పీటీ మేడం గారు, అదేవిధంగా ఏపీఆర్ పీటీ సార్ గారు, వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ భారీ ఎత్తున ఇంతమంది జన సమీకరణ చేసి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, అదేవిధంగా ఈ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మన కదిరన్న గారు, అదేవిధంగా పుల్లన్న గారు, అదేవిధంగా దళిత సంఘాలకి, బీసీ సంఘాలకి నాయకత్వం వహిస్తున్న మన నాగేష్ గారు, అదేవిధంగా అశోక్ గారు విజయవంతులు, అదేవిధంగా ఎంపీటీసీ, అదేవిధంగా కృష్ణన్న గారు, అబ్దుల్ నబీ గారు ఎంతో కాలంగా ఇక్కడున్న బీసీఎస్సీలకు నాయకత్వం ఇస్తున్న నాయకులు, వీరందరికీ కూడా ఎవరైనా మర్చిపోతే పెద్ద మనసు చేసుకోండి. అందరికీ శుభాకాంక్షలు. ఇది మనం జరుపుకోవాల్సిన నిజమైన పండుగ. ఈ పండుగ జరుపుకోకపోతే నష్టపోయేది మనమే. ఈ సమాజంలో కులాలుగా, వర్గాలుగా, మతాలుగా విభజించి నాశనం చేస్తూ ఉన్నారు. ఆ నాశనం చేస్తున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సంఘటితమై భవిష్యత్ కార్యాచరణగా మనం ఏ పార్టీలకు ఉన్నా, ఏ వర్గాలకు ఉన్నా కానీ ఈ సమాజంలో మన పౌర బాధ్యతలు తెలుసుకొని మన తల్లికి, తండ్రికి, మనకి ఈ సమాజం ఎంతో సేవ చేస్తే ఈరోజు ఈ ఫలాలు తింటా ఉన్నాం. ఈ ఫలాలను భవిష్యత్ తరాలకు అందించాలి. కాబట్టి ఆ భవిష్యత్ ఫలాలు అందించాలంటే బాధిత వర్గాలుగా ఈరోజు ఈ ఫలాలు తింటున్నాం. కాబట్టి అందరం సంఘటితం కావాలి. ఈ కార్యక్రమాన్ని ఈ ఎత్తున నిర్వహించడంలో కృషి చేసిన మన షారోజ్ భాయ్కి ప్రత్యేకమైన అభినందనలు. వారిని ప్రత్యేకంగా ఈ ఆలోచనను కూడబోసి ఇలా చేద్దామనేది చేసిరు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.